హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇక్కత్ పట్టు అండి, కంచి పట్టులో లైట్ వెయిట్ డిజైనర్ పీసెస్ ఒకటి, ఫ్యాన్సీ శారీస్. ఓకే, పట్టు అండ్ ఫ్యాన్సీ కూడా. ఫ్యాన్సీ శారీ. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? పట్టు. ఇది ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు అండి. ఓకే, అంటే ఇది కంచి పట్టు కిందకు వస్తుందా? కంచి పట్టులోనే లైట్ వెయిట్ అండి, ఇక్కత్ పట్టు అంటారు. ఓకే, కంచి పట్టులో లైట్ వెయిట్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ శారీస్ కదండి ఇవన్నీ? అవునండి. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. శారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. దానికి పింక్ కలర్ కాంబినేషన్తో, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఒక బ్లాక్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. మిడిల్లో మాత్రమే మనకి ఇలా ఉంటుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ తీసుకున్నారు. కాకపోతే పింక్ కలర్లోనే కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి పీచ్ కలర్, పింక్ అండ్ అంటే బ్లాక్ కలర్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ పీచ్ కలర్ ఇచ్చారు. కలర్కి మధ్యలో వేరియేషన్ కోసం ఏంటంటే మనకి ఒక చిన్న గోల్డ్ కలర్తో స్ప్రే టిష్యూతో ఒక చిన్న లైన్ కూడా తీసుకున్నారు. శారీ మెయిన్ బోర్డర్స్ చూద్దాము. గీతాకృష్ణలో శారీస్తో పాటు మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉందండి. మొత్తం కూడా మనకి సేమ్ రియల్ గోల్డ్లో ఎలాంటి డిజైన్స్ అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్స్ కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్లో అవైలబుల్ ఉన్నాయి. షాపింగ్ కోసం మళ్ళీ అంటే మనం శారీస్ ఇక్కడ తీసుకుని వాటికి మ్యాచింగ్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడే అరేంజ్ చేశారు. ఈ ఎల్లో కలర్ దానికి ఏంటంటే సేమ్ బోర్డర్స్ అండి. ఇంతకుముందు మనం పళ్ళులో ఎలా అయితే చూసామో అదే టైప్లో బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో లైన్ గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పోచంపల్లిలో ఏదైతే డిజైన్ వస్తుందో, ఏ టైప్లో డిజైన్ అయితే ఇస్తారో సేమ్ అదే టైప్లో మనకి ఒక బోర్డర్లో ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ అవుతుంది. అలాగే కింద కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్లో ప్లెయిన్ తీసుకున్నారు. దీనిపైన ఇంకేమైనా డిజైన్ కావాలంటే మనం ప్రింట్ అయినా చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ పళ్ళులో అలాగే బోర్డర్లో పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తో ఏమైనా ప్యాచెస్ని కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కాంట్రాస్ట్ పళ్ళు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు, బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ వచ్చిందండి. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే పైన బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ శారీలో ఎలా అయితే ఇచ్చారో అలాగే కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి పోచంపల్లి డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి మిస్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 9850 రూపీస్ అండి. 9850 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తున్నారు. సేమ్ అదండి, ఇక్కత్ పట్టు అండి. ఇది కూడా ఇక్కత్ పట్టులో చెక్స్ అన్నమాట. డిఫరెంట్ వెరైటీ అండి టోటల్. ఓకే, ఇంతకు ముందేమో మనం మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ చూసాము. ఇది ఇంకొక దాంట్లోనే కానీ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. బ్లూ కలర్ మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి స్ప్రే టిష్యూ తీసుకున్నారు. పింక్ మీద మనకి స్ప్రే టిష్యూ ఇచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. కొంచెం బ్రైట్ గా మనకి జరీతో లైన్స్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అంటే పళ్ళు అంతా ఇలాగే ఉంటుంది. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో 2 కడ్డీ బోర్డర్స్ తీసుకుని మధ్యలో మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ యాడ్ చేశారు. పైన బోర్డర్కి కింద బోర్డర్కి కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. 10 to 12 ఇంచెస్ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో 1 లైన్ అంటే మనకి స్ట్రైట్ లైన్ అంతా కూడా స్ప్రే టిష్యూతో తీసుకున్నారు. ఈ క్రాస్ లైన్ ఏదైతే ఉంది ఇది బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి ఫుల్ జరీ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి స్ప్రే టిష్యూ తీసుకున్నారు. టోటల్గా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది చెక్స్తో. దీనిపైన కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్యాచెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి సేమ్ మనకి బోర్డర్స్ అండ్ పళ్ళు అంతా కూడా మనకి పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఏంటంటే స్ట్రైట్ లైన్స్ లేకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ తో మాత్రమే వేరియేషన్ చూపించారు. ఈ సారీ కాస్ట్ 9995 రూపీస్. 9995 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఆకృతి పట్టు అండి. ఆకృతి పట్టు లైట్ వెయిట్. వావ్, కలర్ఫుల్ గా ఉంది. చాలా బాగుంటుందండి. పట్టు మెటీరియల్. పట్టు మెటీరియల్ ఆకృతి పట్టు లైట్ వెయిట్ అండి.
మెటీరియల్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి, పట్టులోనే మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మొత్తం అంటే 2 ప్యాటర్న్స్ లాగా. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. 1 మీటర్ పళ్ళులో కూడా మనకి ఒక హాఫ్ పార్ట్ వేరియేషన్ చూపించారు. అక్కడ చూసినట్లయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లైన్స్ ఇచ్చారు. అక్కడ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి రెడ్డిష్ కలర్ ఉంటుంది. అదే కలర్స్ కాంబినేషన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ తో పాటు స్ట్రైట్ లైన్స్ కూడా ఇచ్చారనమాట. సేమ్ కలర్స్ కాంబినేషన్, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, గ్రీన్ కలర్. ఓకే, ఇవే లైన్స్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. అక్కడ ఏంటంటే ఒక బ్లాక్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ప్లెయిన్ ఉంటుంది. ఇంకొక బ్లాక్ మొత్తం కూడా మనకి ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఉంటుంది టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. శారీ కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటుందండి. పైన అంతా కూడా మనకి అంటే సపరేట్ గా బోర్డర్స్ అంటే ఇవ్వకుండా ఏంటంటే ఇదే కలర్స్ కాంబినేషన్ తోనే లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో గ్రీన్ కలర్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్, అవే కలర్స్ తో మనకి లైన్స్ లాగా ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. నీస్ వరకు వచ్చే విధంగా మొత్తం కూడా కవర్ చేశారు. ఆ తర్వాత పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో అంటే రెడ్ కలర్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్, సేమ్ డిజైనర్ బ్లౌజ్ అండి. శారీలో మనకి ఏదైనా ఇచ్చాడో అలానే శారీలో ఎట్లా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 7500 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ అండి కొల్లం పట్టు అండి. కొల్లం పట్టు. ఓకే, కొల్లం పట్టు ఇది వరూదిని అంటారండి. ఇది ఒక డిఫరెంట్ ప్యారెట్ గ్రీన్ కాదు, పిస్తా గ్రీన్ కాదు, వరూదిని పట్టు. లైట్ వెయిట్ లో టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే ఉంటుందండి. శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు కలర్ అంతా కూడా మనకి సేమ్ ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీనిష్ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళులో ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న లీవ్స్ లాగా లీఫ్ వర్క్ ఇచ్చేసి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. ఇది మిడిల్లో అంతా కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి కడ్డీ టైప్ లో బోర్డర్ ఉంటుంది. అలాగే మనకి సారీ మెయిన్ బోర్డర్ కూడా కడ్డీ టైప్ లోనే 2 సైడ్స్ కూడా కామన్ గా ఇచ్చారనమాట సేమ్. కానీ కలర్ మాత్రం చాలా డీసెంట్ కలర్ అండ్ బ్యూటిఫుల్ కలర్. ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా ఈ కలర్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి పళ్ళులో ఏదైతే బుటీస్ ఇచ్చారో సేమ్ బూటీస్ని శారీ అంతా కూడా మొత్తం కంటిన్యూ చేశారు. 1.5 మీటర్ అంటే పళ్ళు తర్వాత 1.5 మీటర్ మొత్తం కూడా మనకి దగ్గరగా ఈ ఫ్లవర్ చిన్న చిన్న లీఫ్ బూటీస్ ఇచ్చారు. దీనికి ఇంకా వేరే కలర్ కూడా ఏదైనా మనం బూటీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, మిర్రర్ వర్క్ కానీ లేదు అంటే స్టోన్ వర్క్ కానీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ సెల్ఫ్ కలర్. పళ్ళు కలర్ కూడా సేమే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొత్తం ప్లెయిన్ ఇస్తారనమాట. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 3800 రూపీస్. 3800 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ శారీ? మొగలాయి కోట అండి. మొగలాయి కోట మెటీరియల్. ఓకే, లైట్ వెయిట్ మెటీరియల్ చూస్తుంటేనే అర్థమవుతుంది లైట్ వెయిట్ మెటీరియల్ ఉంది. టోటల్ సారీ అంతా డిజైన్ వచ్చింది. టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసి. ఓకే, లైట్ వెయిట్ ఉందండి. కోటా మెటీరియల్, మొగలాయి కోటా మెటీరియల్ ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ సారీ బ్లూ కలర్ ఉంది అండి. సారీ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది పళ్ళు కూడా. కాకపోతే దానిపైన అంతా కూడా పింక్ కలర్తో మనకి ఒక లేయర్ లాగా డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న సర్కిల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఒకటే కలర్ కాంబినేషన్, ఒకటే డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి సిల్వర్, పింక్ అండ్ బ్లూ కలర్, అలాగే ఇక్కడ గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఈ సేమ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అటువైపు కూడా మనకి సేమ్ అదే వస్తుందండి. జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఫ్లవర్, గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు గోల్డ్ కలర్ ఫ్లవర్, సిల్వర్ కలర్ ఉన్నప్పుడు సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంటే ఒక చిన్న బోర్డర్ స్టైల్లోనే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. సారీ అంతా చూద్దాం. సారీలో మనకి బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ కనిపించేటట్టుగా ఒక ఫ్లవర్, ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. ఎడ్జెస్ లో మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. పైన మనకి చిన్నగా జిగ్జాగ్ లైన్ ఉంటుంది. ఓకే, కింద కొంచెం వేరియేషన్ ఉంది. కామన్ గా సేమ్ బోర్డర్ అండి. ఇక్కడ మాత్రమే మనకు ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఒక 3 లైన్స్ లాగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, క్రాస్ లైన్స్ తీసుకున్నారు. దానిపైన సేమ్ అండి. పైన ఏదైతే మనం టెంపుల్ టైప్ లో ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కామన్ గా కంటిన్యూ చేశారు.
శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైనింగ్లో కలర్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఫ్లవర్ షేప్ వచ్చేసరికి మనకి సేమ్, అలాగే ఫ్లవర్లో ఉన్న పెటల్స్ కలర్స్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లోపల చిన్న బడ్, అలాగే ఈ లీవ్స్ పార్ట్ మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్, అంటే 3 కలర్ వేరియేషన్తో ఇచ్చారు. కింద బోర్డర్లో ఈ ఎక్స్ట్రా ఈ బోర్డర్తో పాటు మనకి గ్రీన్ కలర్తో మ్యాంగోస్తో ఒక చిన్న బంచ్ కూడా యాడ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా ఫుల్ శారీ అంతా కూడా మనకి గ్యాప్స్ అనేది కనిపించకుండా డిజైనింగ్ అనేది వచ్చింది. మొగలాయి కోటా మెటీరియల్. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ అండి, సేమ్ కలర్. ఎందుకంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బ్లూ కలరే ఇచ్చారు, శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలరే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలరే ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2125 రూపీస్. 2125 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? అస్సాం సీకో అండి. అస్సాం సీకో. ఓకే, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది. ఓకే, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్. వావ్, బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్ అండి. బ్లాక్ అండ్ పింక్ లేడీస్కి ఫేవరెట్ కలర్. ఈ కలర్స్ ఎవరు కట్టినా కూడా అందంగానే ఉంటుంది, ఏ డిజైన్ వచ్చినా కూడా అందంగానే ఉంటుంది. బ్లాక్ కలర్ మీరు చూసారు కదా, మనకి తీసుకున్న కలర్స్ అనేది కొంచెం డార్క్ కలర్స్ అయినా కూడా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో, లాంగ్ నుంచి చూసినా కూడా బ్రైట్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అనేది మనకి ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారు, అది కూడా మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేశారనమాట, ఒక బోర్డర్ లుక్. ఇక్కడ ఎంతైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో అంత సైజులోనే ఉంది మనకి పళ్ళు కూడా. అలాగే ఈ బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్తో చిన్న పైపింగ్ స్టైల్లో ఉంది. తర్వాత మనకి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి బ్లాక్ కలరే ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్తో మనకి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. లీవ్స్ అనేది ఎక్కువ కనిపించకుండా ఓన్లీ ఫ్లవర్ మాత్రమే తీసుకున్నారనమాట. మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద మనకి జరీతో వచ్చేసరికి ఈ క్రీపర్ పార్ట్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇంకా ఈ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలంటే మనం ఏదైనా మిర్రర్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ చేయించుకోవచ్చు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్. ఓకే, అంటే ఈ జరీ బ్యాక్గ్రౌండ్లో కూడా బ్లాక్ కలరే ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా టోటల్గా బ్లాక్ కలర్ ఇచ్చారు. మనం రెడ్ కలర్ కానీ లేకపోతే ఆరెంజ్ మిక్స్ కానీ లేదు అంటే కనుక గోల్డ్ కలర్, మిడిల్లో డిజైన్ అంతా కూడా గోల్డ్ కలరే వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు. కానీ ఈ శారీతో పాటు మాత్రం మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఆ బ్లాక్ కలర్కి ఏంటంటే గోల్డ్ కలర్తో బోర్డర్ ఇచ్చారు అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2875 రూపీస్. 2875 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ సారీ పైన మనకి 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ అండి, లంగావని స్టైల్ మార్బుల్. ఓకే, మార్బుల్ షిఫాన్. మార్బుల్ షిఫాన్ మెటీరియల్ మీద మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది లంగావని స్టైల్ ఉంటుందండి టోటల్ సారీ అంతా కూడా. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగే ఉంటుంది. బోర్డర్స్లో మాత్రం మనకి 2 సైడ్స్ బోర్డర్స్ అనేది వేరియేషన్ చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్న బోర్డర్ వచ్చేసరికి ఓన్లీ షోల్డర్ పార్ట్లో ఉన్న బోర్డర్ మాత్రమే. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కామన్గా మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ తీసుకుని దానిపైన మనకి రిబ్బన్ వర్క్ లోపల ఫిల్ చేసి సర్కిల్ అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 1 సైడ్ మాత్రమే షోల్డర్ పార్ట్లో ఉంటుంది. ఇంకొక 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి హ్యాంగ్ అయ్యే పార్ట్లో, అలాగే కింద బోర్డర్. ఈ 3 కలర్స్ వేరియేషన్ ఉన్న బోర్డర్ అనేది కామన్గా ఇచ్చేసారండి. ఇక్కడ మనకి పైన వచ్చేసి సర్కిల్స్ టైప్లో రిబ్బన్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో ఇచ్చారు కదా, ఆ ప్లేస్లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ గోట్ వర్క్ కూడా కామన్గా 3 సైడ్స్ వస్తుంది. ఈ క్రీమ్ కలర్ మెటీరియల్ మార్బుల్ షిఫాన్ మెటీరియల్ అనేది బ్రాసో డిజైన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. జార్జెట్ మెటీరియల్ పైన మనకి మొత్తం కూడా దీంట్లో జూట్ మిక్స్ ఉంటుందండి. గోల్డ్ కలర్లోనే జూట్ మిక్స్ చేసి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. ఓన్లీ ప్లెయిన్ మ్యాంగో కాకుండా దాని చుట్టూ కూడా మనకి డిజైనర్ క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. కామన్గా ఇది కింద బోర్డర్ మొత్తం కూడా ఇదే వస్తుంది. అంటే 2 డిఫరెంట్ మెటీరియల్స్. మార్బుల్ షిఫాన్ పైన మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ షోల్డర్ పార్ట్లో వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఓకే, బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, రెడ్ కలర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో మనకు వచ్చేది వీట్ కలర్, ఆ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ అంటే రెడ్ కలరే వస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2700 రూపీస్. 2700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ సారీ పైన మనకి 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే,
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? హాఫ్ అండ్ హాఫ్ అండి, ఓకే, లంగావని స్టైల్. లంగావని స్టైల్ కొద్దిగా డిఫరెంట్ మెటీరియల్ అండి ఇది. ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్. ఓకే, లంగావని స్టైల్లోనే మనకి ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి గ్రేయిష్ కలర్, ఇక్కడ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్, ఇక్కడ మనకి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్, అంటే 3 కలర్స్ కాంబినేషన్ షేడెడ్ లో వచ్చింది. ఇది షిఫాన్ మెటీరియలే కానీ కొంచెం డిఫరెంట్ గా ఉందండి, గ్లాసీ లుక్ కనిపిస్తుంది మెటీరియల్. ఫుల్ ఫ్యాన్సీ సారీ. బోర్డర్స్ లో మనకి 2 సైడ్స్ బోర్డర్స్ మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ కానీ గ్రే కలర్ కాంబినేషన్ లో కొంచెం క్రషడ్ మెటీరియల్ ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ తో పైపింగ్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ తో పైపింగ్ ఇచ్చేసి మధ్యలో మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ ని యాడ్ చేశారు. ఈ చిన్న బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన బోర్డర్ లో. ఇదంతా కూడా గ్రే కలరే తీసుకున్నారు, కాకపోతే ఇది మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి గ్రే కలర్. కామన్ గా ఈ బోర్డర్ అనేది మొత్తం 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. దానిపైన మనకి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి స్టోన్ వర్క్, కుందన్ వర్క్, అలాగే చుట్టూ అంతా కూడా అవుట్లైన్ స్ప్రింగ్ వర్క్ యాడ్ చేశారనమాట. ఈ బంచెస్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు, ఫుల్ సారీ. ఇక్కడంతా కూడా మనకి షేడెడ్ లో ప్లెయిన్ వదిలేశారు. కుచ్చిళ్ళ పార్ట్ చూసినట్లయితే ఫుల్ పింక్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి, పింక్ వచ్చేసి. ఆ పింక్ కలర్కి మనకి ఏంటంటే ఇంతకుముందు నేను మీకు మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ అని చెప్పాను కదా, ఆ బోర్డర్స్ని మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఒక 3 బోర్డర్స్ ఇచ్చారు. ఈ గ్రే కలర్ బోర్డర్ అనేది కామన్గా సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం వేరియేషన్ ప్లస్ మనకి స్టైలిష్ కలర్స్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఎందుకు అంటే సారీకి 3 సైడ్స్ కూడా ఇక్కడ గోట్ వర్క్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చారు. సో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2350 రూపీస్. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన ఎంత 15% డిస్కౌంట్ ఉంది. ఈ సారీ మీద మనకి 15% డిస్కౌంట్ ఉంది. టోటల్ గా షోరూమ్ లో అన్ని సారీస్ మీద కూడా మనకి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది. ఫ్యాన్సీ సారీస్ మీద 10% నుంచి 15% డిస్కౌంట్, ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్, అలాగే ఉపాడ సారీస్ మీద మనకి 40% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. జర్మన్ సీకో అండి, జర్మన్ సీకో లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది. ఓకే, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది. లైట్ ఆరెంజ్ షేడ్. పళ్ళు చూసినట్లయితే కలర్ఫుల్ గా ఇచ్చారు, బోర్డర్స్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే మనకి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్, దానిపైన మనకి గోల్డ్ కలర్ తో అలాగే పింక్ కలర్ తో లైన్స్ అంటే చెక్స్ లాగా కనిపించే విధంగా మనకి బాక్సెస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అలాగే 1 సైడ్ ఎడ్జ్ మాత్రమే మనకి ఈ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఒక చిన్నగా ల్యాంప్ టైప్లో డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది 3 సైడ్స్ వస్తుంది. ఏది పళ్ళుకి శారీకి మిడిల్ మధ్యలో ఉంటుంది, తర్వాత బోర్డర్లో ఇచ్చారు. సార్ సారీ ఓపెన్ చేసి చూద్దాం. బోర్డర్స్ మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్లో కలర్ఫుల్గా బ్రైట్గా కనిపించే విధంగా ఇచ్చారు. ఆల్ కలర్స్, ఇక్కడ గోల్డ్ కలర్, పర్పుల్ కలర్, పింక్, మళ్ళీ గోల్డ్, మళ్ళీ పికాక్ బ్లూ కలర్, మళ్ళీ పర్పుల్ కలర్, ఇట్లా మనకి ఏంటంటే రిపీటెడ్ గా లైన్స్ లోనే మనకి లైన్స్ వైజ్ గానే ఆల్ కలర్స్ తీసుకున్నారు. తర్వాత ఇంతకు ముందు మనం చిన్న ల్యాంప్ టైప్ లో డిజైన్ ఏదైతే చెప్పానో ఆ డిజైన్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ పైన మనకి సెల్ఫ్ లైన్స్, సన్నటి లైన్స్ కనిపిస్తుంది డోరియా టైప్ లో. టోటల్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ మల్టీ కలర్లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి ఈ కలర్ కాంబినేషన్లో ఏ ఒక్క కలర్ ఉన్నా కూడా మనం ఏదైనా ప్యాచెస్ని డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. బ్లౌజ్ మనకి సేమ్ అండి, బాడీ కలర్ సారీ కలర్. ఓకే, సారీ కలర్ కాంబినేషన్లోనే మనకి చందేరి మెటీరియల్ తీసుకున్నారు. చందేరి మెటీరియల్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ అనేది 2 సైడ్ అదే బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 2650 రూపీస్. 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అండి జూట్ అండి, ఐకాన్ జూట్ అంటారు. ఐకాన్ జూట్ 3 వేరియేషన్. ఓకే, ఇది గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు అండి. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ టోటల్ ప్రింటెడ్. ఓకే, ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్ లోనే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన గ్రీన్ అండ్ బ్లాక్ కలర్తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. మధ్యలో మనకి బిగ్ సైజ్లో హైలైట్ అయ్యే విధంగా మ్యాంగో డిజైన్ వచ్చింది. ఆ 2 సైడ్స్ కూడా మనకి ఒక లైన్స్ వేరియేషన్తో ఇక్కడ మనకి చెక్స్ బోర్డర్, తర్వాత మనకి ఇట్లా డైమండ్ బోర్డర్, ఇట్లా ఏరో మార్క్ బోర్డర్, ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్, ఇట్లా మనకి వేరియేషన్ చూపించి బోర్డర్స్ తీసుకున్నారనమాట.
అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. ఈ 2 సైడ్స్ బోర్డర్ ఈ కలర్ అనేది మనకి కామన్గా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత మిడిల్లో డిజైన్ ఏదైతే ఉందో 3 కలర్స్ వేరియేషన్తో డిజైన్ కూడా మనకి చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ బాగా హైలైట్ అయ్యే విధంగా డిజైన్ వచ్చింది. బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి వీట్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్, కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్ డిజైన్ ఇచ్చారండి. అంటే గ్రీన్ కలర్ మిడిల్లో మనకి ఏ కలర్ అయితే ఇచ్చారో సారీలో ఈ లైట్ కలర్ ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. కామన్గా సారీలో పీచ్ కలర్ డార్క్ కలర్ ఏదైతే కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 850 రూపీస్. ఓన్లీ 850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 10% డిస్కౌంట్ కూడా ఉందండి. ఈ సారీ పైన మనకి 10% డిస్కౌంట్ అంటే చాలా రీజనబుల్ రేట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్, ర్యాపిడ్ కాటన్ అంటారు. ఓకే, ప్యూర్ కాటన్ లో ర్యాపిడ్ కాటన్ మెటీరియల్. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లోనే వస్తుంది. ఒక దాంట్లో ప్రింట్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్, ఇంకొక దాంట్లో వచ్చేసరికి ఒక ఫ్లవర్ షేప్ 2 లైన్స్ తీసుకున్నారు. మధ్యలో వేరియేషన్ కోసం మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ లైన్స్. ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే ఎల్లోయిష్ కలర్, రెడిష్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇంకొక బ్లాక్ చూసినట్లయితే చిన్న చిన్న లీవ్స్ని మనకు ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. అంటే మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారు. సారీ మిడిల్లో టోటల్ మనకి డిజైన్ శారీ మొత్తం ప్రింట్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది శారీలో పళ్ళులో వచ్చిన డిజైన్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ డిజైన్ 3 కలర్స్ వేరియేషన్ తో మిడిల్ బ్లాక్ లో ఇచ్చారు. తర్వాత రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో లైన్స్ డిజైన్ మనకి ఇక్కడ తీసుకున్నారు. తర్వాత బ్లాక్స్ లో 3 లీవ్స్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారని చెప్పాను కదా, సేమ్ అదే వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ప్లెయిన్ అండి, మనకి బాడీ కలర్ ఏదైతే ఉందో అంటే సారీలో మెయిన్ కలర్ ఏదైతే ఉందో వీట్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ టైప్ లో ఇచ్చారనమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. దీనికి మనం ఇక్కడ మరూన్ కలర్ లాగా వచ్చింది కాబట్టి ఈ కలర్ తో కానీ లేదు అంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ ఏ కలర్ తో అయినా మనం గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఎందుకంటే సారీలో మనకి 3 to 4 కలర్స్ డిజైన్ చేశారు కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 950 రూపీస్. ఓన్లీ 950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ కూడా ఉందండి. ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద 50% అంటే 50% డిస్కౌంట్ ఉంది. ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద మనకి 40% డిస్కౌంట్. అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ మీద మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. ఈ సారీస్ మాత్రమే కాకుండా మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.